హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, 'బిగ్ బాస్' సీజన్ 7లో అమ్మాయి ప్రియాంక జైన్ అని చెప్పేసి అమ్మాయి ఉండేది. కాకపోతే ఆ అమ్మాయి గురించి మాట్లాడాలి. ఎందుకంటే, దేవస్థానం వెళ్ళినప్పుడు ఏం చేసింది? ఏం జరిగింది? అసలు చేయొచ్చా? చేయకూడదా? అనే విషయం మాట్లాడదాం. దానికంటే ముందుగా మనకు సోషల్ మీడియా లేకముందు ఒకలా ఉండే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని ప్రభావం జనాల పైన, ప్రజల పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉందనేది మనకందరికి బాగా తెలుసు. కాకపోతే దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సీరియస్‌గా తీసుకున్న వాళ్ళున్నారు. దానివల్ల ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళున్నారు. ఒక సోషల్ మీడియానే యూట్యూబ్ నుంచి క్లాసులు నేర్చుకున్న వాళ్ళున్నారు, సంగీతం నేర్చుకున్న వాళ్ళున్నారు, స్పోర్ట్స్ నేర్చుకున్న వాళ్ళున్నారు. ఎంతో నేర్పిస్తుంది. కాకపోతే ఎంతో చెడగొడుతుంది గూడా. 2 విధాలుగా ఉంది. మంచుంది, చెడుంది. అయితే 'బిగ్ బాస్' సీజన్ 7లో ఆహ్, నుంచి బయటకొచ్చిన అమ్మాయి 'బిగ్ బాస్' ఫేమ్. అయితే ఈ అమ్మాయి వచ్చేసి అమ్మాయి తన కాబోయే హస్బెండు ఆహ్, శివం. వీళ్ళిద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. అలిపిరి నుంచి నడకదారున పైనకి వెళ్తున్నారు. ఫ్యామిలీతో అందరూ వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మీరేమన్నా చేసుకోవాలంటే చేసుకోండి. భక్తితో చేయండి. మీరు కింద నుంచి పైనకి ఎందుకు వెళ్తున్నారు? ఎవ్వరు గాని కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఆహ్, వెంకటేశ్వరుని నామస్మరణ చేస్తూ వెళ్ళాలి. భక్తి మార్గంలో వెళ్ళాలి. కాలినడకన వెళ్తున్నాం, టైమ్ పాస్ చేస్తూ, రీల్స్ చేస్తూ వెళ్ళడం అనేది ఇది మంచిది కాదు. మీరు వెళ్ళిన పుణ్యం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 ఎవరైతే నుంచి పైనకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి గోవిందనామాలు వినిపిస్తాయి. దాంతో పాటు వెంకటేశ్వర స్తోత్రాలు వినిపిస్తుంటాయి. సౌందర్య లహరి వినిపిస్తుంది. రకరకాలుగా వినిపిస్తుంది. ఎందుకు పెడతారు? భక్తుల మైండ్ డైవర్ట్ అవ్వద్దు. భగవంతుని నామస్మరణలో ఉండాలి. కింద నుంచి పైకి ఎవరైతే నడకన వచ్చేవాళ్ళున్నారో వాళ్ళకు వసతులుండాలి. అన్నీ ఉండాలని చెప్పేసి అంత కష్టపడి వాళ్ళు చేస్తుంటారు. మనం వెళ్తున్నా సరే వెంకటేశ్వర స్వామి భక్తి కోసం వెళ్తుంటాం. టైమ్ పాస్ చేయడానికి వెళ్ళం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్వామి పిలుచుకుంటేనే వెళ్ళగలం. లేకుంటే మన మన మనంతట మనం వెళ్ళలేం. కాకపోతే అక్కడికి వెళ్ళే ముందు కాలినడకన వెళ్ళే ముందు 2 మార్గాలున్నాయి మనకు. ఒకటి శ్రీవారి పాదాలు, ఒకటి అలిపిరి. అలిపిరి 4-6 అవర్స్ టైం పడుతుంది. శ్రీవారి పాదాలు 1 అవర్‌లో వెళ్ళిపోతాం. కాకపోతే వెళ్ళినప్పుడు మధ్యలో ఈ అమ్మాయి చేసింది వీళ్ళ ఆహ్, కాబోయే హస్బెండ్ చేసిన పనేంటంటే, అక్కడ ఆల్రెడీ తిరుమలలో పులుల సంచారం, సింహాల సంచారం జరుగుతుందని చెప్పేసి చాలా ఇష్యూ జరుగుతుంది. దానివల్ల జనాలు భయపడుతున్నారు. మామూలుగా వెళ్ళేటప్పుడు గూడా ఏదైనా శబ్దం అయిందంటే టక్‌మని ఇట్లా తిరిగి చూస్తారు. ఒక ఆకలి శబ్దం అయింది, ఎవరైనా రాయెత్తేసారు, ఇంక చిన్న శబ్దం అయిందంటే అలర్ట్ అయిపోతారు. ఏదొస్తుంది? ఎక్కడి నుంచి ఏమొస్తుంది? ఎందుకంటే పులులు, సింహాల సంచారం జరుగుతుందని జెప్పేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినాము. వీడియోలు టీటీడీ వాళ్ళే బయటకు వెల్లడియడం జరిగింది. గతొచ్చింది ఒక అమ్మాయిని గూడా, పాపను గూడా ఎత్తుకుపోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి మనకు. చిరుతలు రావడం, సింహాలు రావడం, పులులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అది అడవి మార్గం. జంతువులుండే మార్గం. కాకపోతే మనం వెళ్ళే మార్గంలో ఏతుందో మనం జాగ్రత్తగా వెళ్తుండాలి. కాకపోతే మీరిక్కడ సింహం ఉంది అని చెప్పేసి భయపడ్డట్టు చేసి, పరిగెట్టినట్టు చేసి తర్వాత ఏం లేదని ఫ్రాంక్ చేయడం అనేది ఇది చాలా తప్పు. మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. టెలివిజన్ ఆర్టిస్ట్ అయినా, 'బిగ్ బాస్' నుంచి వచ్చినా సరే జనాలు మిమ్మల్ని కొంతమంది గుర్తుపట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళున్నారు. అలాంటప్పుడు మీరేదైనా ఇంటిమేషన్ ఇవ్వండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి. ఇలాంటి ప్లేస్‌లోకొచ్చినప్పుడు, భగవంతుని ప్లేస్‌లోకొచ్చినప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ ఇంట్లో చేసుకోండి. రోడ్ల మీద చేసుకోండి. అలాంటిది భక్తులు భగవంతుడి నమ్మకంతోటి వస్తారు. నా జీవితం ఇంతే ఉంది, సింహం, పులి ఎత్తుకపోయిందనుకుంటే అది వేరు. కాకపోతే ఇలాంటి వీడియోలు పెట్టేటప్పుడు జనాలు, వచ్చే ప్రజలు గూడా భయాందోళనకు గురవుతారు. ఇది చాలా తప్పు. ఇంతకుముందుకు గూడా కొంతమంది చేస్తే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు గూడా టీటీడీ పైన వెళ్తున్నప్పుడు, ఈ భక్తి మార్గంలో చేస్తున్నప్పుడు వాళ్ళేం చేశారంటే అలిపిరి నుంచి పైనకు కాలినడకన వెళ్ళేటప్పుడు వాళ్ళు గూడా ఒక ప్రాంక్ చేశారు. ఒక 2, 3 ఛానెల్స్ వాళ్ళు చేశారు ఇలా. చేస్తే ఏం జరిగింది? ఇదే సింహం ప్రాంక్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ పైన కేస్ పెట్టడం జరిగింది. పెనాల్టీ ఏయడం జరిగింది. మందలేయడం గాదు. కేస్ పెట్టడం జరిగింది. పెనాల్టీ ఏయడం జరిగింది. టీటీడీ మంచి యాక్షన్ తీసుకుందప్పుడు. దాంతో పాటు మన ఆర్టిస్టు 'నయనతార' గూడా అక్కడ ఫోటో షూట్ చేస్తే ఆమె మందలించి ఆమెకు పెనాల్టీ ఏయడం గూడా జరిగింది. కేస్ పెడతామంటే కొంత మాట్లాడి సంథింగ్ ఏదో సర్ది చెప్పుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది పైన కొన్ని తప్పుడు చేస్తే కేస్ మనకు తిరుమల అనేది చాలా పవిత్రమైనది. అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. ఎంతవరకైనా సరే మనం భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు మీరు ఫోటో షూట్ చేసుకున్నారు. చేసుకోండి. ఇప్పుడు కాలినడకన వెళ్తున్నారు. ఫోటో షూట్ చేసుకున్నారు.
జనాలకు మేము అక్కడ వెళ్ళినాము, ఇన్ని మెట్లు ఎక్కినాము, ఇంత మెట్లలో ఇంత సేద తీరినాము, ఇంత నడిచినాము, కూర్చోకుండా నడిచినాము, కూర్చోకుండా వెళ్ళిపోయినాము, గోవిందనామాలు చదువుతూ వెళ్ళినాం మేము, సుప్రభాతం వింటూ వెళ్ళినాము అని చెప్పేసి మీరు రకరకాలుగా చెప్పండి. దేవుడి గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి. లేదా వేదం లేదా మీకేం తెలవదు. మీరు చేసేది చేయండి. కానీ ఇలాంటివి చేయడం జనాలను ఎప్పుడైతే భయాందోళనకు గురి చేసే పనులు ఎవరైతే చేసినా అక్కడ ఆల్రెడీ భయపడుతుంటారు. నేను వెళ్ళినా, మీరు వెళ్ళినా సరే కాలినడకన వెళ్ళేటప్పుడు కంపల్సరీ భయం అనేది ఒకటొస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పులులు, సింహాలు అన్నీ సంచారం చేస్తుంటాయి. అడవి జీవాలవి, మూగజీవాలు. వాటికేం తెలవదు. కనిపించిందా ఒకటి ఎత్తుకొని పోతుంది. చిన్నయి జింకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి కామన్. మనుషులు ఏం చేయవు అవి. పాములున్నాయి. మనం వెళ్ళేటప్పుడు పాములు మామూలుగా కనిపిస్తూనే ఉంటాయి. అది పెద్దది కాదు. కాకపోతే మీరు ఇలాంటివి చేయడము జనాలకు వాళ్ళంతట వాళ్ళు చూడడం వేరు. మీరు ఉంది, లేదు తర్వాత ఫ్రాంకైన్ చేసి భయపెట్టడం అనేది వేరు. ఇలాంటివి చేయకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలు భయపడే భయాందోళనకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు ఇంకొకరు చేయకుండా ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళకు ఆల్రెడీ వీడియో తీసి దాని మీద ఆర్టికల్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇలాంటి చర్యలు మళ్ళీ ఎవరు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా సరే భయపడతారు. ఇది చేయకూడదు. ఎందుకంటే భక్తితోటి ప్రజలతో ఆడుకునే సందర్భం ఇది. అక్కడ చేసేది కాదు. మీరు రోడ్ల మీద చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, మీ ఇంటి వరకు మీరు చేసుకోండి, మీ ఇద్దరి మధ్యలో మీరు చేసుకోండి, ఆ సంబంధం లేదు. మీ ఇంటి వరకు మీ పర్సనల్గా మీరు చేసుకోండి. కానీ జనసంచారము భక్తులు భగవంతునితోటి ఇష్టంతో నడుచుకుంటూ వస్తారు. అలాంటిది మీరు ఇలా చేశారంటే ఎవరికైనా వీడియో చూసారంటే భయపడతారు. మళ్ళీ మూగజీవాలు వచ్చాయా, సింహాలు వచ్చాయా, చిరుతలు వచ్చాయా, పులులు వచ్చాయా అని భయపడతారు. ఇలాంటివి చేయడం అనేది తప్పు. టీటీడీ మంచి చర్య తీసుకోవాలి, దీనిపైన మంచి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకొకరు ఇలాంటిది యాక్షన్ తీసుకోవాలని ఇలాంటి ఆలోచన రాకుండా కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.